నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే వీలైనంత త్వరగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆలస్యమైనా సరే రామ్ చరణ్ తోనే 2వ సినిమా చేయాలని ఎదురు చూస్తున్న బుచ్చిబాబు మొత్తానికి ప్రాజెక్ట్ను సెట్స్ పైకి తీసుకువస్తున్నాడు. ఇక సినిమా అసలు హడావిడి మొదలైపోయింది. సినిమాలో నటీనటుల విషయంలో అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే విధంగా మేకర్స్ అడుగులు వేస్తూ ఉన్నారు. హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే సందేహానికి ఫైనల్ గా చెక్ పడింది. హీరోయిన్ విషయంలో చాలా రకాల గాసిప్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఎన్ని రకాల వార్తలు వచ్చినా కూడా మొదట చిత్ర యూనిట్ సైలెంట్ గానే ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు అనుకున్నట్లే ఆ బ్యూటీని ఫైనల్ చేసేశారు. ఈ రోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడంతో ఆమె ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలియజేసిన మేకర్స్ ఒక మంచి పోస్టర్ తో ఆమెకు వెల్కమ్ కూడా చెప్పారు. జాన్వీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో అవకాశం అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వెంటనే అమ్మడు ట్రిపుల్ హీరోలతో ఛాన్సులు అందుకోవడం విశేషం. ఆమె కెరియర్ కు ఇది మంచి యూటర్న్ పాయింట్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్స్ గా క్రేజ్ అందుకుంటున్నారు. మరి ఈ సినిమాలు ఎలాంటి క్రేజ్ అందుకుంటాయో చూడాలి. ఇక RC16 సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్, కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వారికి ఇది మొదటి సినిమా. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఆస్కార్ విజేత స్వరకర్త AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. బుచ్చిబాబు యూనివర్సల్ అపీల్ ఉండే పవర్ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.